Press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు ఇంట్రడక్షన్ ఆఫ్ పైథాన్, ఫీచర్స్, ఫ్రేమ్ వర్క్స్, ఎడిటర్స్ వీటన్నిటి గురించి నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాను. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోతే మీరు బ్యాక్ వెళ్ళిపోయి ఫస్ట్ ఆ వీడియోస్ చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియోకి రండి. ఈ వీడియోలో మనం ఏంటంటే పైథాన్ని అసలు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక ఫైల్ని మనం ఎలా రాసి ఎలా మనం దాన్ని సేవ్ చేయాలి దాని గురించి మనం మాట్లాడుకుందాం. అదేవిధంగా పైథాన్ యొక్క వర్షన్స్ గురించి ఈరోజు మీకు చెప్తాను. బేసికల్గా చూడండి, ఏంది మీకు కెమెరా ముందు చెప్తున్నాడు, పైథాన్ ఇన్స్టాల్ అంటే కంప్యూటర్ ముందు చెప్పాలని చెప్పేసి అనుకోవద్దు. నేను మీ కంప్యూటర్లో మళ్ళీ నేను మీకు క్లియర్గా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. ఇది జస్ట్ ఏంటంటే ఆడియన్స్ ఇంటరాక్షన్ కోసమే. నేను మీకు ఈ వీడియో చెప్పిన తర్వాత మీరు జస్ట్ దీన్నే ట్రై చేయండి, నేను చెప్పిన స్టెప్స్నే ట్రై చేయండి, ఖచ్చితంగా మీరు అవుట్పుట్ అయితే వస్తుంది. ఓకేనా? నేను మీకు జస్ట్ ఒక 5 to 6 స్టెప్స్లో నేను మీకు చెప్పేస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే python.www.python.org అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ పైథాన్. సో పైథాన్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి అక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్తే అక్కడ మనకి మన కంప్యూటర్కి ఏది సెట్ అవుతుందో 32-bit 64-bit అలా లైన్గా ఉంటాయి. సో రీసెంట్గా వచ్చిన అప్డేటెడ్ వర్షన్ని మీరు డౌన్లోడ్ చేసాం. సో నెక్స్ట్ దాని తర్వాత ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ దాంట్లో ఒక ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఒక సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు. అన్ని క్లిక్ చేసి ఎస్ నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదేవిధంగా లాస్ట్లో ఫినిష్ క్లిక్ చేస్తారు. ఫినిష్ క్లిక్ చేయగానే పైథాన్కి సంబంధించి మనకి ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది డెస్క్టాప్ మీద. దాన్ని డబల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అయితే దీంట్లో మనకి ఏంటంటే ఒక ఐడియల్లీ సాఫ్ట్వేర్ అనేది మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఏంది, మనం ఎప్పుడైతే దానికోసం స్పెషల్గా మనం డౌన్లోడ్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్తో పాటే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ ఐడియల్లీ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఇది మనకి గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ని మనకి పైథాన్లో మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఒక గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ని మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ప్రోగ్రామ్ ఓపెన్ చేసాం. అయితే కొత్త ప్రోగ్రామ్ రాయాలి అంటే మీరేం చేయాలి, కొత్తగా ఒక ఐడియాలు తీసుకోవాలి. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ N క్లిక్ చేసినా వస్తుంది. అదేవిధంగా మీరు అక్కడ పైన ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి న్యూ క్లిక్ చేసినా వస్తుంది. ఓకేనా? సో దాని తర్వాత మీకు అది కూడా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ప్రోగ్రామ్ రాయాలి. కోడ్ రాస్తారు. కోడ్ రాసిన తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే మనకు 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ఒకటి ఏంటంటే కంట్రోల్ ఎస్ క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. అదేవిధంగా మీరేంటంటే అక్కడ కంట్రోల్ ఎస్ క్లిక్ చేసి సేవ్ అవుతుంది. అదేవిధంగా మీరు ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. అయితే ఇది పైథాన్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటంటే .py. సో .pyతో మాత్రమే మీరు ఈ పైథాన్కి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. మీరు ఏం ప్రోగ్రామ్ చేసినా దీని యొక్క ఎక్స్టెన్షన్తోనే సేవ్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ అది మీకు ఓపెన్ అవ్వాలి కాబట్టి. ఓకే? సో మీరు ప్రోగ్రామ్ని రాసేసారు, సేవ్ చేసేసారు. ఇప్పుడు మీరు ఫైనల్ స్టెప్ ఏంటంటే మీరు రాసిన ప్రోగ్రాంలో ఇంకేం ఎర్రర్స్ లేవు, అంతా ఓకే అనుకుంటే ఆ టైం మీరు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ రన్ చేస్తారు. దానికోసం మీరు అక్కడ పైన మీకు కనిపిస్తుంది రన్ మోడ్ అనేది. రన్ మోడ్కి వెళ్ళేసి రన్ అనేది మీరు అలానే చేయొచ్చు, లేదంటే మీరు కీబోర్డ్ డైరెక్ట్గా మీరు F5 క్లిక్ చేసినా ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ అనేది మీరు చేసి రన్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి పైథాన్ అనేది ఇన్స్టాల్ చేసి ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా మనం రాస్తాము, అదేవిధంగా ఈ విధంగా రన్ చేస్తాం. సో ఇప్పటివరకు మనం ఏంటంటే ప్రోగ్రామ్ని పైథాన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసాం. చాలా మంది డౌట్ ఉంటుంది ఏంటంటే మనం అలాగే ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇంకొక ఇన్స్టాలేషన్ పద్ధతి లేదా, ఇంకొక ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనము ఇన్స్టాలేషన్ చేసుకోకుండానే మనం పైథాన్ ప్రోగ్రామ్స్ని రన్ చేయొచ్చు. అది ఎలా అంటే మనకి ఇప్పుడు గూగుల్లోకి వెళ్తే గూగుల్ కొలాబరేటర్స్ అని ఒకటి ఉంటుంది. సో దాంట్లో మనకి ఏంటంటే ఈ ఎగ్జాంపుల్కి జూపిటర్ నోట్బుక్, సో దాన్ని యూజ్ చేసుకొని మీరు ఏంటంటే పైథాన్ ప్రోగ్రామ్స్ని రాసి దాన్ని మీరు రన్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక పైథాన్ ప్రోగ్రామ్ రన్ చేసానికి ఇది కూడా ఒక పద్ధతి. ఓకేనా? ఇప్పుడు బేసికల్గా మనకి ఏంటంటే పైథాన్లో కొన్ని వర్షన్స్ ఉన్నాయి. సో పైథాన్లో ఫస్ట్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయింది, సెకండ్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ అయింది, ప్రజెంట్ ఇప్పుడు ఏం వర్షన్ రన్ అవుతున్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. సో మనం పైథాన్ వర్షన్స్ కిందకు వస్తే పైథాన్ 1.0 అనేది మనకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయిందో 1994లో మనకి ఇది ఇంట్రడ్యూస్ అయింది. అదేవిధంగా పైథాన్ 2.0 అనేది మనకి 2000లో రిలీజ్ అయింది. దాని తర్వాత వన్స్ 2.0 రిలీజ్ అయిన తర్వాత ఇంకా చాలా వర్షన్స్ రిలీజ్ అయి ఉంటాయి. అంటే 2.1.0, 2. ఇలా కొన్ని ఎక్స్టెన్షన్ రిలీజ్ అయి ఉంటాయి. అయితే మనకి మెయిన్ వర్షన్ అనేది 2.0 కదా. సో ఆ 2.0 రిలీజ్ అయింది ఎప్పుడంటే 2000లో. అదేవిధంగా పైథాన్ 3.0 అనేది మనకి 2008లో రిలీజ్ అయింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, దీనిలో ఒక చిన్న నోట్ ఉంది. ఏంటంటే చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు సపోజ్ మీరు పైథాన్ ప్రోగ్రామ్ని 2.7.13 ఆ ఎక్స్టెన్షన్ చేశారు అనుకుందాం. పైథాన్ 2.0 చేసిన ప్రోగ్రామ్స్ అనేవి పైథాన్ 3.0లో రన్ అవుతాయా అంటే గ్యారంటీ లేదు. అది రన్ అవ్వచ్చు, రన్ అవ్వకపోవచ్చు. మాక్సిమం అయితే 99% నాకు తెలిసిన రన్ అవ్వవు. సో పైథాన్ 2.0లో చేసిన ప్రోగ్రామ్స్ని పైథాన్ 3 వర్షన్లో చేయాలంటే అది కుదరదు. సో పైథాన్ 3లో చేసిన ప్రోగ్రామ్స్ పైథాన్లో దాని మాత్రం రన్ అవుతాయి. అదేవిధంగా పైథాన్ 2.0లో చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా
పైథాన్ 2.0లోనే రన్ అవుతాయి. ఓకేనా. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ చూస్తే కరెంట్ వర్షన్స్ అంటే మనకి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది, మనకి ఇప్పుడు ప్రజెంట్ 3.6.1 ఉంది. అదే 2.7.13 అనే ఈ 2 వర్షన్స్ అయితే ప్రజెంట్ రన్ అవుతున్నాయి మనకు మార్కెట్లో. ఓకేనా. సో ఇది మనకి పైథాన్ ప్రోగ్రామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రన్ చేయాలి, అదేవిధంగా ఎలా సేవ్ చేసుకోవాలి, నెక్స్ట్ అదేవిధంగా పైథాన్ యొక్క వర్షన్స్ అండ్ కరెంట్ వర్షన్స్ గురించి. ఓకేనా. సో ఈరోజు నా వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. నాకు కావాల్సిన సపోర్ట్ మీ దగ్గర నుంచే గాయ్స్. సో ఇంకా మనం ఫర్దర్గా ఎన్నో వీడియోస్ కంటిన్యూ చేయాలంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అలాగే ప్రజెంట్ మీరు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటారు. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.